హాయ్, ప్రైజ్ ద లార్డ్. హాయ్, ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నావు? బాగున్నాను. రోజు బైబిల్ చదువుకుంటున్నావా? చదువుతున్నాను. చిన్న సమస్య ఏంటి అంటే చదివింది కంప్లీట్గా గుర్తుండట్లేదు. ఓకే, నీ సమస్యకి ఒక పరిష్కారం చెప్పనా? నువ్వు రోజు బైబిల్ చదువుతున్నాను అంటున్నావు కదా, ఒక చిన్న క్విజ్ పెడతాను. నీకు చదివింది ఇంకా బాగా గుర్తుంటుంది. యా, ఓకే. మొదటి ప్రశ్న, సొలొమోను రాజుకి దేవుడు ఒక ప్లేస్లో ప్రత్యక్షమయ్యి కలలో నీకు ఏం కావాలో కోరుకో అని చెప్పి సొలొమోనుతో చెప్పాడు కదా, ఆ ప్రదేశం పేరు ఏంటి? ఆన్సర్ గిబియోన్ అనే ప్లేస్. కరెక్ట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్, అందరికంటే జ్ఞానం కలిగిన రాజు పేరు ఏంటి? ఇది ఎవరికి తెలియదు? సొలొమోను. కరెక్ట్ ఆన్సర్. మరి మూడో ప్రశ్న అడుగుతున్నాను. ప్రతి రాజ్యంలో జరిగిన సంగతులన్నీ రాయడానికి ఒక లేఖకుడు ఉంటాడు. సొలొమోను కాలంలో కూడా ఒక లేఖకుడు ఉన్నాడు. మరి ఆ సొలొమోను కాలంలో ఉన్న లేఖకుడు యొక్క పేరు ఏంటి? యెహోషాపాతు. కరెక్ట్ ఆన్సర్. ఇక నాలుగో ప్రశ్న, సొలొమోను రాజు పరిపాలన సమయంలో సొలొమోను యొక్క సైన్యాధిపతి ఎవరు? ఆన్సర్ బెనాయా. కరెక్ట్ ఆన్సర్. ఇక ఐదో ప్రశ్న, సొలొమోను సమయంలో సొలొమోను మందిరం కట్టించాడని మనకు తెలుసు. సొలొమోను మందిరంలో దేవదూతల బొమ్మల్ని ఏ కలపతో చేయించాడు? దీనికి ఆన్సర్ తెలీదు. మీలో ఎవరికైనా చూస్తున్న వాళ్ళు ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి.